వైసీపీలో గౌరవప్రదంగా ఇన్నాళ్ళు ఉన్న నేతలు కొంతమంది ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఎగో సభలో ఎమ్మెల్సీలుగా ఉన్న కొంతమంది చాలా రోజులుగా పార్టీ అధిష్టానం విధానాలు నచ్చకపోయినా కొనసాగారు. వైఎస్ జగన్ విధానాలు నచ్చక ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం లేక పలువురు పార్టీలోనే ఉండి కూడా లేనట్లుగానే ఉన్నారు. వైసీపీ హయాంలో చెడ్డ నోరుతో ప్రత్యర్థులను తిడితేనే మనుగడ అనే విషయం అందరికీ తెలిసిందే. కొడాలి నాని, రోజా, వల్లభనేని, పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వారే తరచూ హైలైట్ అవుతూ ఉండేవారు. అలాంటి రాజకీయ విధానం నచ్చని వైసీపీ నేతలు గమ్ముండేవారు. అలాంటి వారికి పార్టీలో కనీస గౌరవం, గుర్తింపు లేకుండా ఉండేది. విలువలు కూడా ఇచ్చేవారు కాదు. అలాంటి అవమానకర పరిస్థితుల్లో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చిన పలువురు ఎమ్మెల్సీలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికార టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మంత్రులను కలిసి తమ ఉద్దేశాలను చెబుతున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు టీడీపీ కీలక నేతలు మంత్రులను కలిసి మాట్లాడగా శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ కానం కూడా మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు తమకు ఎలాంటి ప్రాధాన్యాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించలేదని, తమ ఆలోచనలను సభలో లేవనెత్తడానికి అవకాశమే ఉండేది కాదని ఓ ఎమ్మెల్సీ అన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చాం కదా, ఇక నిన్ను మేం ఉద్ధరించినట్లే అన్న చులకన భావంతో అధిష్టానం తమను చూసేదని వాపోయారు. సీఎంగా జగన్ ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా ఆయన్ని కలిసే అవకాశం కానీ, ఎదురు పడితే మాట్లాడే అవకాశం కానీ ఎక్కడా రాలేదని అసంతృప్తి ఎమ్మెల్సీలు చెబుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా గల్లంతైంది, కానీ మండలిలో మాత్రం సంఖ్యాబలం ఉంది. అందువల్ల ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి పార్టీ ఎమ్మెల్సీలందరినీ పిలిచి జగన్ మాట్లాడారని అంటున్నారు. వారు చేజారకుండా జగన్ ఈ జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. గతంలో ఎప్పుడు తమను పిలవని జగన్ ఇప్పుడు తమ అవసరం వచ్చింది కాబట్టే పిలిచారని ఎమ్మెల్సీలు వాపోయారు. మండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం కూడా మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిసినప్పుడు ఇన్నాళ్ళు వైసీపీలో తాను ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను ఆమె మంత్రికి చెప్పినట్లు సమాచారం. ఇంకా ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక మండలిలో వైసీపీ మొత్తం టీడీపీలో కలిసిపోవడం ఖాయమని చెబుతున్నారు.